గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎలా తయారవుతాయి? సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి? ఈ లక్షణాలు ఉంటే గాల్ బ్లాడర్ తొలగించాల్సిందేనా? గాల్ బ్లాడర్ అంటే చిన్నదే కానీ దానికి సమస్య వస్తే బాధ చాలా పెద్దదే. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి? ఇవి ప్రమాదకరమా? ఎప్పుడైతే సర్జరీ తప్పనిసరి అవుతుంది? ఈ లక్షణాలు ఉంటే గాల్ బ్లాడర్ తొలగించాల్సిందేనా? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 1. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా తయారవుతాయి? గాల్ బ్లాడర్ అనేది కాలేయం పక్కన ఉండే చిన్న అవయవం. ఇది జీర్ణ ప్రక్రియలో ఉపయోగపడే బైల్ అనే ద్రవాన్ని నిల్వ చేసి కొవ్వు జీర్ణాన్ని సులభతరం చేస్తుంది. కొన్ని కారణాల వల్ల ఈ బైల్లో కొలెస్ట్రాల్, బిలిరుబిన్ లవణాలు గట్టిపడి స్టోన్స్ గా మారతాయి. ప్రధాన కారణాలు: ఈలో అధిక కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ స్థాయిలు, బైల్ అసమతుల్యత, ఈలో గాల్ బ్లాడర్ ఖాళీ కాకపోవడం, ఊబకాయం, డయాబెటీస్, ఫాస్ట్ వెయిట్ లాస్. 2. ఎప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్రమాదకరం? చిన్న స్టోన్స్ ఉంటే పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు, కానీ గాల్ బ్లాడర్ డక్ట్స్ బ్లాక్ అయితే తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్ వస్తాయి. కొన్ని కేసుల్లో గాల్ బ్లాడర్ రప్చర్ కావచ్చు. పిత్తనాళాల్లోకి స్టోన్ వెళ్లితే పాంక్రియాటిటిస్ సమస్య వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే సర్జరీ తప్పనిసరి. పొత్తి కడుపు నొప్పి, గాల్ బ్లాడర్ అటాక్, ఉబ్బరం, వాంతులు, అజీర్ణం, జాండీస్ లక్షణాలు, పసుపు రంగులో మారిన కళ్ళు, చర్మం, మలబద్ధకం లేదా విపరీతమైన లూజ్ మోషన్స్. 3. గాల్ బ్లాడర్ స్టోన్స్ కి సర్జరీ ఎప్పుడు అవసరం? మెడిసిన్స్ తో కరగవా? చెడు కొలెస్ట్రాల్ వల్ల ఏర్పడిన పెద్ద స్టోన్స్ మందులతో తగ్గవు. కొన్ని మందులు చిన్న స్టోన్స్ కరిగించవచ్చు, కానీ మళ్లీ స్టోన్స్ రావచ్చు. సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి? తరచూ నొప్పి వస్తూ ఉంటే, స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్ వాపు, కాలసిస్టైటిస్ వస్తే, పిత్తనాళాల్లోకి స్టోన్స్ వెళ్లి జాండీస్, ప్యాంక్రియాటిటిస్ రిస్క్ ఉంటే, గాల్ బ్లాడర్ తొలగిస్తే సమస్యలే తీరిపోతాయా? గాల్ బ్లాడర్ లేకపోయినా లివర్ డైరెక్ట్ గా బైల్ విడుదల చేస్తుంది. కొంతమంది ఫ్యాటీ ఫుడ్స్ తిన్నప్పుడు అజీర్ణ సమస్యలు ఎదుర్కొనవచ్చు. 4. గాల్ బ్లాడర్ తొలగించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆపరేషన్ ఆలస్యం చేస్తే ఏమవుతుంది? గాల్ బ్లాడర్ వాపు ఎక్కువై గ్యాంగ్రీన్, చనిపోయిన టిష్యూ ఏర్పడవచ్చు. స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్ పగిలిపోయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, పెరిటనైటిస్ పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల ఎమర్జెన్సీ సర్జరీ అవసరమవుతుంది. ఇది చాలా ప్రమాదకరం. 5. గాల్ బ్లాడర్ తొలగించిన తర్వాత జీవనశైలి మార్పులు. గాల్ బ్లాడర్ లేకుండా నార్మల్ గా జీవించొచ్చా? కానీ కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తినాలి. రుచికరమైన కానీ ఆరోగ్యకరమైన సబ్స్టిట్యూట్ డయట్ ఫాలో కావాలి. ఎక్కువ నీరు తాగడం, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ చిన్న సమస్యలా అనిపించొచ్చు, కానీ నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్య అవుతుంది. తరచూ నొప్పి వస్తూ ఉంటే డాక్టర్ను సంప్రదించి సర్జరీ గురించి ఆలోచించండి. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.